ఇన్వైట్ చేసి ఇంత మంచి మంచి రోల్స్ ఇస్తున్నా అంటే ఐ షుడ్ టేక్ ఇట్ రైట్. అంటే సినిమా ఇండస్ట్రీకి రావాలని మీకు ముందు నుంచి ఉందండి? చిన్నప్పుడు సినిమాలు కూడా ఎక్కువగా చూసానని చెప్పారు కదా, అవును. అంటే అప్పుడు ఎవరికైనా చెప్పేవారా నేను హీరో అవుతాను, నేను సినిమా, అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీకు ఎవరిదైనా? లేదు, హీరో అవుతాను అని ఎప్పుడు లేకుండే, కానీ ఇంట్రెస్ట్ అయితే ఉండింది. అంటే ఐ ఎంజాయ్డ్ దట్. ఒక అంటే ఒక స్టార్స్కి, ఒక యాక్టర్స్కి ఒక మ్యాజిక్ ఉంటుంది వాళ్ళ అరౌండ్. సో ఐ యూస్ టు ఎంజాయ్ దట్. సో నేను నా ఓన్గా నేనేదో వాళ్ళని ఇమిటేట్ చేయడము, అట్లా వాళ్ళని బట్టలు వేసుకోవడం, ఆ ఇంట్లో వాళ్ళ సీన్లు కాపీ చేయడం అవన్నీ చేసేవాడిని. కానీ ఇట్లా అంబిషన్ యాక్టర్గా అయిపోవాలి అని అయితే చిన్నప్పుడు లేకుండే. బట్ ద మోర్ మెచ్యూర్ అయినప్పుడు ఓకే ఇంత పిచ్ ఉంది, దీన్ని ఒక ఛానలైజ్ చేసి ఒక ఫామ్లో పెట్టాలి అన్నప్పుడు దెన్ మూవీస్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. అండ్ అదే అంటే యాక్టింగ్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. అండ్ దెన్ అలా సో యాక్టింగ్కి ఏమేం కావాలో అవి మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ థియేటర్ చేశాను. సో ఐ డిడ్ లాట్ ఆఫ్ థియేటర్ అండ్ అవన్నీ కోర్సెస్, చాలా యాక్టింగ్ కోర్సెస్ అటెండ్ అయ్యాను. అవన్నీ క్యూములేటివ్గా యాడ్ అవుతూ ఫైనల్గా బ్రేక్ వచ్చినప్పుడు పనికి వచ్చింది అనమాట. ఓకే. అండ్ ఫస్ట్ మూవీ కీడా కోలాలో మీరు వెండితెర మీద చూసుకున్నారు కదా, అప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి అసలు, ఎట్లుండే? యా సో బేసికలీ సినిమా బండి వాజ్ ద ఫస్ట్ ఫిలిం, బట్ ఇట్ కేమ్ అన్ ఓటీటీ. సో పెద్ద స్క్రీన్ మీద చూసుకునే ఛాన్స్ కీడా కోలాతో దక్కింది. సో ఒక ఫస్ట్ థియేటర్కల్ ఫిలిం, అది కూడా తరుణ్ భాస్కర్ ఫిలిం అనేది ఇట్ వాజ్ అగైన్ వన్ మోర్ డ్రీమ్. అండ్ అగైన్ యాక్టింగ్ విత్ బ్రహ్మానందం గారు ఇన్ ఫుల్ లెంగ్త్. సో అది ఇంకా అసలు క్రేజీ అనమాట. అన్ని డ్రీమ్స్ ఒకటేసారి. అదేదో ఉంటుంది, భగవాన్ దేతా హైతో చప్పటి పాడకే దేతా అని ఒకటి ఉంటుంది అనమాట. దేని వల్ల జబ్బీ దేతా చప్పటి పాడకే దేతా అన్నట్టు ఒక థియేట్రికల్ ఫిలిం విత్ తరుణ్ అండ్ బ్రహ్మానందం గారు. అండ్ ఇన్ ఐకానిక్ రోల్ కాల్డ్ కౌశిక్ అని, బికాస్ తరుణ్ భాస్కర్ వరల్డ్ కౌశిక్ అనే క్యారెక్టర్ ఈజ్ అ వెరీ ఐకానిక్ క్యారెక్టర్ అనమాట. సో ఈ ఇన్స్టాల్మెంట్లో నాకు ఇచ్చాడు తరుణ్ ఆ క్యారెక్టర్. సో అన్ని రకాలుగా ఐ వాజ్ బ్లెస్డ్ అనమాట. సో అలాంటిది నేను అదే థియేటర్లో చూసుకోగలను అంటే. సో ఫస్ట్ టైం థియేటర్లో చూడడం. ఫస్ట్ ఒక ప్రివ్యూ థియేటర్లో ఏఎంబీలో చూపించాడు తరుణ్, రిలీజ్ అయ్యే 2 days ముందు. దెన్ వరుసని ప్రీమియర్లు అటెండ్ అవుతూ పోవడము అండ్ అక్కడ ఇమ్మీడియట్ రెస్పాన్స్ చూడడంలో ఆ కిక్ వేరే ఉంటుంది. అంటే మేము ఇట్లా ముందుకెళ్ళి వాళ్ళతో పాటు చూసేవాళ్ళం కాదు, వెనకాలకి వెళ్ళి దాక్కొని వాళ్ళ రియాక్షన్స్ ఎట్లున్నాయి, ఏ సీన్కి ఎక్కువ నవ్వుతున్నారు, ఏంటి దేనికి, ఏ సీన్కి పగలబడి నవ్వుతున్నారు, వాట్ ఈస్ మేకింగ్ దెమ్ లాఫ్, అవన్నీ చూస్తూ భలే ఉండే ఆ సీక్రెట్గా చూడడం అనమాట. సో అదేది సో చాలా థియేటర్స్కి వెళ్ళాము, సంధ్యాకి వెళ్ళాము, దెన్ ఏఎంబి, AAA అన్నీ కవర్ చేసాము. యాక్చువల్లీ మేజర్ అన్నీ కవర్ చేసాము. అండ్ ప్రసాద్ PCX అది ఉంటుంది పెద్ద స్క్రీన్, అక్కడ కూడా ఎంజాయ్ చేసాము. అంటే ఫుల్ ఇంత పెద్ద హాల్లో ఇంత పెద్దగా లైక్ ఇమేజెస్ కనిపిస్తూ వాళ్ళు నవ్వుతూ, ఇట్ వాజ్ ఎ క్రేజీ ఫీలింగ్. అండ్ తరుణ్ భాస్కర్ గారితో మీ ర్యాపో ఎలా ఉంది? కీడా కోలా టైంలో ఎట్లా ఉండేది అండ్ ఇప్పుడు ఎట్లుంది? ఇట్స్ సేమ్ అండి. ఆయన ఎప్పుడు లైక్ హీఈస్ ఆల్వేస్ వెరీ వార్మ్ అండ్ ఎప్పుడు ఒక నెగిటివ్ వైబ్ రాదు. ఆయన యూజువల్గా ఆయన ఎవరితో ఇంటరాక్ట్ అయినా దే విల్ ఫీల్ వెరీ పాజిటివ్ అబౌట్ దెమ్సెల్స్ అనమాట. అరే అంటే లైక్ అంటే నాతో ఇంత మంచిగా మాట్లాడతారా, నాతో ఒక మనలోనే ఒక చిన్న పాజిటివ్ ఇది జనరేట్ చేస్తాడు. దట్స్ స్పెషాలిటీ. అంటే ఐ మెట్ హిమ్ వే బ్యాక్ ఇన్ 2017. ఆయన ఒక వెబ్ సిరీస్ క్రియేట్ చేశారు బీటెక్ అని, అప్పుడు ఆడిషన్కి వెళ్ళాను అనమాట. సో అప్పుడు ఎంత వామ్గా మాట్లాడాడో. దెన్ సినిమా బండి తర్వాత తనతో ఒక 2 యాడ్స్ చేశాను అనమాట నేను. ఆ కపుల్ ఆఫ్ యాడ్స్లో అప్పుడు చాలా బాగా మాట్లాడాడు. దెన్ అది చూసి మళ్ళీ కీడా కోలాలో ఛాన్స్ ఇవ్వడం. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఈవెన్ నౌ హీ వాజ్ కంగ్రాచులేటింగ్ మీ ఆన్ శివరపల్లి సక్సెస్. అంటే వెరీ హ్యాపీ ఫర్ యర్ గ్రోత్. అండ్ ఇది అంటే బేసికలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ద పీపుల్ who gave me a chance in there. So అట్లనే తరుణ్ భాస్కర్కి వెరీ వెరీ గ్రేట్ఫుల్. బికాస్ తరుణ్ అది కీడా వల్ల నా ఒక లెవెల్ పైకి వెళ్ళాను. అండ్ ఒక మంచి అంటే ఇండస్ట్రీలో ఓకే వీడు ఒక యాక్టర్ ఉన్నాడు, ఓకే బాగానే చేస్తాడు అని ఒక రికగ్నేషన్ తెప్పించింది కీడా కోలా. సో ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఓకే. అండ్ తరుణ్ భాస్కర్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి, మీకు వావ్ ఇది బాగుంది అనేది? అంటే ఆయన లైక్ ఒక మూవీ చేసేటప్పుడు ప్రీ ప్రొడక్షన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. అంటే ఆన్ పాయింట్ ఉంటుంది అనమాట. లైక్ ఎక్కడ అంటే తను ఎలా చూసుకుంటాడంటే బేసికలీ పర్ఫెక్షనిస్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇన్ని డేస్లో ఇంత జరగాలి అండ్ ఇంత
ఇంత షూట్ చేయాలి అనేది ఒక బుక్ ఆల్మోస్ట్ ఒక బుక్ అంత ప్రిపరేషన్ ఉంటుంది అనమాట. ఆ బుక్లో క్లియర్గా రాసి ఉంటుంది ఈ డే ఈ షాట్ రఫ్లీ ఇంత టైం పడుతుంది ఇది అని. సో అవన్నీ ఏడీస్ దగ్గర ఉంటాయి అనమాట ఆ కాపీస్. సో దట్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ సింక్ అండ్ దెర్ ఈస్ నో వేస్టేజ్ ఇన్ ప్రొడక్షన్. సో అంత బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకున్నాడు. అండ్ ఇప్పటివరకు తన ఎడిటింగ్ ప్యాటర్న్ అవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఇప్పటివరకు ఏ సీన్ లైక్ తీసి వేస్ట్ చేయలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మూవీలో కొన్ని సీన్స్ ఇస్తాం, కొన్ని ఎడిట్లో పోతాయి, కొన్ని అది కొంచెం ఎక్స్ట్రా అయినేమో, అవసరం లేదేమో, లెంగ్త్ పెరుగుతుందేమో వాటర్, అదంతా ఐడియా విజువలైజేషన్ చాలా ముందే పెట్టేసుకుంటాడు తరుణ్. సో దానివల్ల టిల్ నౌ తను తీసిన 3 సినిమాల్లో ఒక్క సీన్ కూడా దే డిడ్ంట్ కట్ అవుట్.